Hi, hello, welcome to KK Experiments. I am Dr. Kantikiran from Andhra University. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నటువంటి టాపిక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజారిటీస్ ఇన్ ఇండియన్ పార్లమెంట్. ఇండియన్ పార్లమెంట్లో అనుసరించేటువంటి మెజారిటీ పద్ధతులు. అసలు ఈ మెజారిటీ పద్ధతులు ఇన్ని రకాలుగా ఎందుకు ఉన్నాయంటే పార్లమెంట్లో వివిధ రకాలైనటువంటి బిల్లులను ప్రవేశపెట్టినప్పుడు ఒక్కొక్క బిల్లుకు ఒక్కొక్క రకమైనటువంటి మెజారిటీతో దాన్ని ఆమోదింప చేసుకోవడం కానీ వియోగింప చేసుకోవడం కానీ ఉంటుందని రాజ్యాంగమే చెప్పింది. కాబట్టి రాజ్యాంగాన్ని అనుసరిస్తూ మనకి ముఖ్యంగా 4 రకాలైనటువంటి మెజారిటీ పద్ధతులను అనుసరిస్తారు. ఫస్ట్ వన్ సింపుల్ మెజారిటీ లేదా సాధారణ ఆధిక్యత. రెండవది అబ్సల్యూట్ మెజారిటీ లేదా సంపూర్ణ ఆధిక్యత. మూడవది ఎఫెక్టివ్ మెజారిటీ లేదా సమర్థవంతమైన ఆధిక్యత. నాలుగవది స్పెషల్ మెజారిటీ లేదా ప్రత్యేక ఆధిక్యత. ఈ 4 రకాలైనటువంటి పద్ధతుల్లో బిల్లులను ఆమోదింపు చేసుకోవడం లేదా వియోగింపు చేసుకోవడం జరుగుతుంది. అసలు బిల్లు అంటే ఏమిటి అనే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి నేను ఇది చెప్తున్నాను. లేదు, మనము ఏదైతే ఒక అంశాన్ని మనము పార్లమెంటు దృష్టికి తీసుకొచ్చి దీనికి తీర్మానం చేయమంటామో దాన్నే బిల్ అంటారు. అంటే ఒక పేపర్లో డ్రాఫ్ట్ చేసి అంటే రాసి దానిని తీసుకెళ్ళి స్పీకర్ ముందు పెట్టి దీనిని ఆమోదింపు చేయండి అంటే ఆ బిల్లు ప్రకారం అంటే రాసిన దాని ప్రకారం దాంట్లో ఉన్న పద్ధతి ప్రకారం రాజ్యాంగంలో ఏ రకమైన మెజారిటీతో ఇప్పుడు ఇక్కడ పెట్టినటువంటి ముసాయిదాని ముందుకు తీసుకెళ్ళాలి అన్న పద్ధతిని వాళ్ళు అనుసరిస్తారు. సో బిల్ అంటే ఏదైతే వ్రాతపూర్వకంగా రాసి ఆయన ముందు అంటే డ్రాఫ్ట్ని పార్లమెంట్లోకి తీసుకెళ్ళి పెట్టినప్పుడు స్పీకర్ ముందు అది బిల్లుగా మారుతుంది. అప్పటి వరకు దాన్ని డ్రాఫ్ట్ అని అంటారు. ఈ క్లాస్లో మీకు ఏ బిల్లులను ఏ మెజారిటీ పద్ధతులు అనుసరించి వాటిని ఆమోదింప చేసుకుంటారనేది నేను మీకు పూర్తిగా వివరిస్తాను. పార్లమెంట్లో అనుసరించే మెజారిటీ పద్ధతులు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెజారిటీస్ ఇన్ పార్లమెంట్. సింపుల్ మెజారిటీ లేదా సాధారణ మెజారిటీ, అబ్సల్యూట్ మెజారిటీ లేదా సంపూర్ణ మెజారిటీ, ఎఫెక్టివ్ మెజారిటీ లేదా సమర్థవంతమైన మెజారిటీ, స్పెషల్ మెజారిటీ లేదా ప్రత్యేకమైన మెజారిటీ. ఈ సింపుల్ మెజారిటీ లేదా సాధారణమైన ఆధిక్యతకి, అబ్సల్యూట్ మెజారిటీకి సంపూర్ణమైన ఆధిక్యతకి, ఎఫెక్టివ్ మెజారిటీకి సమర్థవంతమైన ఆధిక్యతకి ఇంటర్లింక్ ఉంటుంది. ఈ స్పెషల్ మెజారిటీ అనేది స్పెషల్గా మరొక 4 రకాలుగా ఉంటుంది. దీన్ని నెక్స్ట్ క్లాస్లో వివరిస్తాను. ప్రస్తుతానికి ఈ మూడిటికి వివరిస్తూ వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. సింపుల్ మెజారిటీ లేదా సాధారణ ఆధిక్యత అంటే ఇక్కడ మొత్తం సభ్యులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది హాజరయ్యారు, ఎంతమంది తటస్థంగా ఉన్నారు అన్నది సంబంధం లేకుండా ఒక అంశం మీద పోటీ జరిగినప్పుడు ఎంతమంది ఓటు వేశారు, ఆ ఓటు వేసిన వారిలో 50% ఓట్ల కన్నా ఎవరికైతే ఎక్కువ వస్తుందో ఆ మెజారిటీనే సింపుల్ మెజారిటీ అంటారు. ఉదాహరణకి ఒక క్లాసులో 100 మంది ఉన్నట్లయితే ఆ బిల్లు ప్రవేశపెట్టిన రోజు వచ్చిన వాళ్ళు 80 మంది. న్యూట్రల్ అంటే ఓటు వేయకుండా తటస్థంగా ఉన్నవారు. ఒక బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆమోదయోగ్యమా ఆమోదయోగ్యం కాదా అంటే ఎస్ ఆర్ నో అని మనం ఓటు వేయాల్సి ఉంటుంది. ఎస్ అని కాకుండా నో అని కాకుండా ఉన్న వాళ్ళని తటస్థం న్యూట్రల్స్ అని అంటారు. సో దీంతో సంబంధం లేకుండా ఎంతమంది అయితే ఓట్లు వేశారో వారిలో సగం % కన్నా ఎక్కువగానే వచ్చినట్లయితే దాన్ని సింపుల్ మెజారిటీ అంటారు. మరి అబ్సల్యూట్ మెజారిటీ అంటే ఇక్కడ ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది న్యూట్రల్గా ఉన్నారు, ఎంతమంది ఓట్లు వేశారు అన్న దాంతో సంబంధం లేదు. ఆ క్లాస్లో ఉన్నటువంటి టోటల్ మెంబర్స్ 100 మంది అయితే దీనిలో 50% అంటే 50 ఓట్ల కన్నా ఎక్కువ ఎవరికైతే వస్తాయో దానినే అబ్సల్యూట్ మెజారిటీ అంటారు. అంటే ఇక్కడ ఓట్లు 70 మంది వేయనియండి, 60 మంది వేయనియండి, 90 మంది వేయనియండి, ఎంతమంది అయినా వేయనియండి, 50% కన్నా 100లో 50% కన్నా ఎక్కువ రావాలి. అంటే 51 ఓట్ల కన్నా ఎక్కువ రావాలి. 70 మంది వేసినా 51 ఓట్ల కన్నా ఎక్కువ రావాల్సిందే, 60 మంది వేసినా 51 ఓట్ల కన్నా ఎక్కువ రావాల్సిందే, 90 మంది కన్నా 50 ఓట్లు రావాల్సిందే. కాబట్టి దీన్ని అబ్సల్యూట్ అంటే సంపూర్ణమైన మెజారిటీ. ఉన్న సభ్యులు మొత్తంలో
మొత్తంలో సగం పర్సంటేజ్ కన్నా ఎక్కువ ఓట్లు రాగలిగితే దాన్ని అబ్సల్యూట్ మెజారిటీ అంటారు. మరి ఎఫెక్టివ్ మెజారిటీ లేదా సమర్థవంతమైన మెజారిటీ అంటే ఏమిటంటే, మొత్తం సీట్లు అంటే ఎలక్షన్స్ జరిగినప్పుడు సీట్లకు పోటీలు జరిగినప్పుడు ఒక్కొక్కరు 2-3 ఆటల్లో పోటీ చేస్తారు, రెండిట్లో గెలవచ్చు. సో కొన్నిటిని వదిలేస్తారు, ఒక సీట్నే పట్టుకుంటారు. కొంతమంది చనిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. సో ఆ సీట్ అంటే ఖాళీగా ఉన్న సీట్లను తీసేయంగా, అంటే మొత్తం సీట్లు 100 అయితే ఖాళీగా ఉన్న సీట్లను తీసేయంగా నింపబడిన సీట్లు 98. ఈ 98 సీట్లలో 50% కన్నా ఎక్కువ ఎవరికి వస్తే దాన్ని సమర్థవంతమైన మెజారిటీ అంటారు. అంటే ఈ 98లో 58% అంటే 49 కన్నా ఎవరికైతే ఎక్కువ వస్తుందో దాన్ని ఎఫెక్టివ్ మెజారిటీ లేదా సమర్థవంతమైన మెజారిటీ. ఎఫెక్టివ్ అంటే వర్కింగ్లో ఉన్నవాళ్ళు, సమర్థవంతంగా ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ళు అని ఈ పదంలోనే ఇది ఉంది. అయితే ఈ సింపుల్ మెజారిటీ అనేది ఏ బిల్లులప్పుడు ఉపయోగిస్తారంటే, మనీ బిల్, ద్రవ్య బిల్లు, ఫైనాన్షియల్ బిల్, ఆర్థిక బిల్లు, ఆల్ ఆర్డినరీ బిల్స్, అన్ని సాధారణ బిల్లులు, స్పీకర్ ఎలక్షన్స్ అప్పుడు సింపుల్ మెజారిటీ పద్ధతిని అనుసరిస్తారు. ఏదైనా రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని విధించాలి అనుకున్నప్పుడు, ప్రెసిడెన్షియల్ రూల్ ఇన్ ఎనీ స్టేట్స్, అప్పుడు కూడా సింపుల్ మెజారిటీ పద్ధతిని అనుసరిస్తారు. మరి అబ్సల్యూట్ మెజారిటీ, సంపూర్ణ మెజారిటీ లేదా సంపూర్ణ ఆధిక్యత అనేది అస్థిర ప్రభుత్వ బల నిరూపణ. అంటే అన్స్టేబుల్ గవర్నమెంట్స్, ఇప్పుడు వాళ్ళకి స్ట్రెంగ్త్ సరిపోనంతగా అటు ఇటుగా ఉన్నప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు బలాన్ని నిరూపించుకోమని ఒక తీర్మానాన్ని పెడతారు. ఆ బల నిరూపణ టైంలో ఈ అబ్సల్యూట్ మెజారిటీ పద్ధతిలో వాళ్ళు బల నిరూపణ అనేది ఇచ్చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఎఫెక్టివ్ మెజారిటీ. ఈ ఎఫెక్టివ్ మెజారిటీ అంటే సమర్థవంతమైన మెజారిటీ ఎప్పుడు యూజ్ చేస్తారంటే, రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ కానీ వైస్ ప్రెసిడెంట్ని కానీ తొలగిస్తున్నప్పుడు, అండ్ దెన్ స్పీకర్ని, డిప్యూటీ స్పీకర్ని అసెంబ్లీలో కానీ రాజ్యసభల్లో కానీ తొలగిస్తున్న తరుణంలో ఈ రకమైనటువంటి సమర్థవంతమైన మెజారిటీ లేదా ఎఫెక్టివ్ మెజారిటీని చూడాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో వాళ్ళని తొలగిస్తారు. లాస్ట్ వన్ స్పెషల్ మెజారిటీ. ఈ స్పెషల్ మెజారిటీ మొత్తంగా 4 రకాలైనటువంటి పద్ధతుల ద్వారా ఉంటుంది. ఒకటి ఆర్టికల్ 249ని బేస్ చేసుకున్నటువంటి స్పెషల్ మెజారిటీ అయితే, మరొకటి ఆర్టికల్ 368ని బేస్ చేసుకున్నటువంటి మరొక స్పెషల్ మెజారిటీ. ఇంకొకటి అదే ఆర్టికల్ 368ని బేస్ చేసుకుంటూ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో 50% రాష్ట్రాలు ఒప్పందం ప్రకారం మరొక స్పెషల్ మెజారిటీ ఉంటుంది. అండ్ దెన్ ఇంకొక స్పెషల్ మెజారిటీ ఆర్టికల్ 61ని అనుసరిస్తూ మరొక స్పెషల్ మెజారిటీ ఉంటుంది. దీన్ని ఇప్పుడు స్పెషల్గా మీకు విశదీకరించి చెప్తాను. సో ఇప్పుడు స్పెషల్ మెజారిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందుగా సింపుల్ మెజారిటీ, అబ్సల్యూట్ మెజారిటీ, ఎఫెక్టివ్ మెజారిటీ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. సింపుల్ మెజారిటీ అంటే ఓట్లు వేసిన వారి మొత్తంలో 50% కన్నా ఎక్కువ ఎవరికి వస్తుందో దాన్ని సింపుల్ మెజారిటీ అంటారు. అబ్సల్యూట్ మెజారిటీ అంటే ఓట్లు ఎంతమంది వేశారు అన్నది అనవసరం, ఆ సభలో మొత్తం సభ్యుల సంఖ్యలో 50% దాటినట్లయితే దాన్ని అబ్సల్యూట్ మెజారిటీ అంటారు. మరి ఎఫెక్టివ్ మెజారిటీ అంటే మొత్తం సీట్లలో ఖాళీగా ఉన్న సీట్ల తీసేయంగా అంటే నింపబడినటువంటి సీట్లలో 50% కన్నా అధికంగా ఎవరికైతే వస్తాయో దాన్ని ఎఫెక్టివ్ మెజారిటీ అంటారు. నౌ కమ్ టు స్పెషల్ మెజారిటీ. స్పెషల్ మెజారిటీ, ఈ స్పెషల్ మెజారిటీ అన్నది 4 రకాలుగా ఉంటుంది. ఒకటి ఆర్టికల్ 249ని బేస్ చేసుకున్నటువంటి స్పెషల్ మెజారిటీ అయితే, మరొకటి ఆర్టికల్ 368ని, అదేవిధంగా ఆర్టికల్ 368తో పాటు 50 రాష్ట్రాలు అంటే 50% రాష్ట్రాల యొక్క రాటిఫికేషన్ ఒప్పందం జరగాలి, అదొక రకమైన స్పెషల్ మెజారిటీ. అండ్ ఫైనల్ స్పెషల్ మెజారిటీ ఆర్టికల్ 61. ఈ పద్ధతిలో ఒక స్పెషల్ మెజారిటీ ఉంటుంది. ఇవి మీకు క్షుణ్ణంగా అర్థం కావాలి అంటే ముందు చెప్పినటువంటి సింపుల్ మెజారిటీ, అబ్సల్యూట్ మెజారిటీ, ఎఫెక్టివ్ మెజారిటీ అనేది మీకు బ్రెయిన్లో ఉంటే అర్థమవుతుంది. అక్కడ ఇక్కడ ఒకటే తేడా, అక్కడ 50% అయితే ఇక్కడ 2/3వ వంతు ఓట్లు మెజారిటీ రావాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఆర్టికల్ 249 ద్వారా స్పెషల్ మెజారిటీ అంటే
మొత్తం ఎన్నికైన సభ్యులలో, అంటే మనకి రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఉన్నటువంటి మొత్తం ఎన్నికైన సభ్యులలో హాజరయ్యి ఓటు వేసిన వారు 2/3 వంతు ఓట్లు వచ్చినట్లయితే, అంటే ఇక్కడ ఉదాహరణకి ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎన్నిక కాబడిన వారు అంటే సభలో ఉన్న మొత్తం 100 మంది అనుకోండి, ఆ రోజు బిల్లు ప్రవేశపెట్టిన రోజు హాజరైన వారు 80 మంది, ఆ బిల్లుకు ఓటు వేసిన వారు 70 మంది. సో ఇప్పుడు దీనిలో అంటే ఈ 70 మందిలో 2/3 వంతు ఎంతమంది ఎన్నిక కాబడ్డారు, ఎంతమంది హాజరయ్యారు అనేది మనకి అనవసరం. ఓట్లు వేసిన వారిలో 2/3 వంతు అంటే 46 ఓట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళు ఈ స్పెషల్ మెజారిటీ ద్వారా గెలిచినట్లు. ఇదే విధంగా మీరు సింపుల్ మెజారిటీ తీసుకుంటే, సింపుల్ మెజారిటీలో ఎంతమంది అయితే ఓట్లు వేస్తారో వారిలో 50%, అంటే ఇక్కడ సింపుల్ మెజారిటీలో ఇక్కడ 70 వేస్తే ఇక్కడ దాదాపుగా దీంట్లో 50%, అంటే 35 కన్నా ఎక్కువ వచ్చినట్లయితే దాన్ని సింపుల్ మెజారిటీ అంటారు. అదే ఇక్కడ ఓట్లు వేసిన వారి 70 మందిలో 2/3 అంటే 2/3 వంతు అంటే 46 మంది ఎవరైతే ఓట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళు ఈ స్పెషల్ ఆర్టికల్ 249 ద్వారా ఈ స్పెషల్ మెజారిటీ గెలిచినట్టు. ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలకు సంబంధించి చట్టం చేయడానికి అధికారం కేంద్రానికి ఉంటుంది. అంటే కొన్ని రాష్ట్ర జాబితాలు అంటే రాష్ట్రం చేయాల్సినటువంటి చట్టాల విషయాల్లో సెంట్రల్ గవర్నమెంట్ తలదూర్చి వాళ్ళకి కొన్ని చట్టాలు చేసే అధికారం అనేది రాజ్యాంగం కల్పించబడి ఉంది. అలాంటి విషయంలో ఏదైనా రాష్ట్రంలో ఏదైనా చట్టం చేయదలుచుకుంటే కేంద్రం ఈ ఆర్టికల్ 249 ద్వారా పలానా రాష్ట్రంలో మేము పలానా చట్టాన్ని చేయబోతున్నాం అని ముందుగా ఒక బిల్లును ప్రవేశపెట్టినట్టయితే ఆ బిల్లు ఈ ఆర్టికల్ 249 స్పెషల్ మెజారిటీ ద్వారా ఆమోదం పొందాల్సి ఉంటుంది. అదేవిధంగా క్రొత్త ఆల్ ఇండియన్ సర్వీసెస్, రీసెంట్గా జ్యుడిషియరీ అంటే సుప్రీంకోర్టు ఆల్ ఇండియన్ జ్యుడిషియరీ సర్వీస్ అనేది ఒకటి ఏర్పాటు చేయమని అడిగింది. సో ఇలాంటి కొత్త ఆల్ ఇండియా సర్వీసెస్ని ఏర్పాటు చేయడం కానీ అలాంటి విషయాలలో ఈ రకమైనటువంటి స్పెషల్ మెజారిటీ పద్ధతిని అనుసరిస్తారు. రెండోది ఆర్టికల్ 368 స్పెషల్ మెజారిటీ బేస్డ్ ఆన్ ఆర్టికల్ 368. ఇక్కడ ఏంటంటే ఎన్నిక కాబడిన మొత్తం సభ్యుల సంఖ్యలో 2/3 వంతు హాజరై ఓట్లు వేయాలి బిల్లు ప్రవేశపెట్టిన రోజున. అంటే ఇది మొత్తం 2 పాయింట్లుగా డివైడ్ అయి ఉంటుందండి. ఒకటి, సభ్యులు మొత్తంలో 2/3 వంతు హాజరై ఉండాలి, మళ్ళీ 2/3 వంతు మంది ఓట్లు వేసి ఉండాలి ఆ బిల్లుకి, ఏదైనా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు. రెండోదిగా ఎన్నిక కాబడిన మొత్తం సభ్యులు 50% ఓట్లు ఉండాలి. అంటే సభకు ఎన్నికైన వారు 100 మంది అనుకోండి, ఆ సభకు కనీసం హాజరు అయ్యి ఆ బిల్లుకు ఓటు వేయాల్సింది ఆ 2/3 వంతు. సో 100లో 2/3 వంతు అంటే ఎంతమంది? 66 మంది. అంటే ఒక బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ఆ బిల్లును ఆమోదింప చేయాలి అంటే ఆ సభకి కనీసం 66 మంది హాజరు కావాల్సి ఉంటుంది. అయితే 66 మంది ఓట్లు వేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ 66 మంది ఓట్లు వేసిన ఈ 66 మందిలో 50% కాదు, సభ్యులు మొత్తం సంఖ్యలో 50% ఓట్లు ఎవరికైతే వస్తాయో ఆ పద్ధతినే స్పెషల్ మెజారిటీ బేస్డ్ ఆన్ ఆర్టికల్ 368 అంటారు. అంటే ఇక్కడ మనకి 66 మంది వచ్చిన దీంట్లో 50 అంటే 100కి 50% అంటే 50 మంది అనుకూలంగా వేయగలగాలి. అప్పుడు మాత్రమే అది ముందుకు కొనసాగుతుంది. ఉదాహరణకి ఈ బిల్లుని ఎక్కడ యూజ్ చేస్తారు అంటే సిఏజీ అంటే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిలను తొలగింపు విషయంలో, దేశ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఆమోదం పొందే విషయంలో, రాష్ట్రాల అసెంబ్లీలలో శాసన మండలులను ఆమోదింపు చేయడం, తీసివేయడం. అంటే ఎమ్మెల్సీలు ఉంటారు కదా రాష్ట్రాలలో, ఆ శాసన మండలిని మనకి కావాలి వద్దా అనుకునే విషయంలో, అండ్ దెన్ పార్లమెంట్లో సవరణ బిల్లులు అమెండ్మెంట్స్ బిల్లులను పాస్ చేయించే విషయంలో ఈ రకమైనటువంటి స్పెషల్ మెజారిటీ బేస్డ్ ఆన్ ఆర్టికల్ 368ని అనుసరించి ఈ మెజారిటీ ద్వారా, ఈ పద్ధతి ద్వారా, ఈ మెజారిటీ ద్వారా వాటిని ఆమోదింప చేసుకుంటారు. మూడోది ఆర్టికల్ 368తోనే 50% స్టేట్ రాటిఫికేషన్. అంటే సహజంగా ఇదే పద్ధతిని అనుసరిస్తారు, బట్ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో 50% రాష్ట్రాలు ఒప్పందం మేరకు
ఈ స్పెషల్ మెజారిటీ ద్వారా కొన్ని బిల్లులు పాస్ అవుతాయి. ఉదాహరణకి ప్రత్యేక హోదా, రాష్ట్రాల స్పెషల్ స్టేటస్ అనేది ఈ ఆర్టికల్ ద్వారా ఈ ఈ ఈ స్పెషల్ 368 స్పెషల్ మెజారిటీ ద్వారా తీసుకెళ్ళడమే కాకుండా మిగిలిన రాష్ట్రాలు కూడా ఒక 50% రాష్ట్రాలు వీటిలో ఆమోదం తెలియాలి. అసలు మన కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ గవర్నమెంటు ఈ బిల్లుని అసలు పెట్టకపోవడం వల్లనే అసలు మనకి ఎలాంటి రాటిఫికేషన్ అనేది కానీ ఎలాంటి ఆమోదయోగ్యం అనేది కానీ జరగట్లేదు. ఎందుకంటే పార్లమెంట్లో అసలు బిల్లునే పెట్టట్లేదు. అంటే మీకు అర్థం కావడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నెక్స్ట్ వన్, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల రద్దు, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల విభజన. ఇప్పుడు రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్లు విభజన జరగాలి అని కొన్ని కులాలు మాకు విభజించాలి అని, కొన్ని కులాలు మాకు వద్దు కలిసి ఉంటాం అని చెప్పి అంటున్నారు. అంటే ఎస్సీలో ఉన్నటువంటి రిజర్వేషన్లు విభజన జరగాలి అంటే ఈ ఆర్టికల్ 368 ద్వారా స్పెషల్ మెజారిటీ పొందడమే కాకుండా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో 50% రాష్ట్రాలు, అంటే మనకి 28 రాష్ట్రాలు ఉన్నట్లయితే అందులో సగం అంటే ఖచ్చితంగా 14 రాష్ట్రాలు దేనికైతే ఆమోద్యం చూపిస్తుందో ఆ రకంగా ఆ రిజర్వేషన్లు వాళ్ళను విభజించుకోవచ్చు, లేదు అంటే కలిసి చేసుకోవచ్చు, కలిసి ఉండొచ్చు. ఈ రకమైన స్పెషల్ మెజారిటీతో ఈ రకమైన పద్ధతుల ద్వారా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ బిల్లులను ఆమోదింపు చేసుకోవడం లేదా వియోగింపు చేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 61. ఎన్నిక కాబడినటువంటి మొత్తం సభ్యుల సంఖ్యలో 2/3 వంతు సభ్యులు, అంటే మొత్తం ఆ సభలో 100 మంది ఎన్నిక కాబడ్డారనుకోండి, అందులో 66 మంది ఖచ్చితంగా ఆ బిల్లుకు ఓటు వేయాల్సి ఉంటుంది. దాన్నే ఆర్టికల్ 61 అంట. ఈ రెండిటికి కొంచెం తేడా ఎక్కడ ఉంటుందంటే, ఇక్కడ ఆర్టికల్ 368 ద్వారా ఉన్నటువంటి స్పెషల్ మెజారిటీలో ఆ సభలో కనీసం సభ్యులు హాజరు కావాల్సిన సభ్యులు 2/3 వంతు, ఓట్లు వేయాల్సిన సభ్యులు 2/3 వంతు. కానీ మెజారిటీ మాత్రం మొత్తం సభ్యులలో 50% ఉండాలి. ఇక్కడికి వచ్చేసరికి మొత్తం సభ్యులలో 2/3 వంతు, అంటే ఇక్కడ 66 మంది ఇక్కడ దీనికి ఆమోదయోగ్యంగా ఓటు వేయాలి. ఇక్కడ 50% దాటితే చాలు. సో ఈ రకంగా ఈ స్పెషల్ మెజారిటీని యూజ్ చేస్తారు. అయితే ఈ స్పెషల్ మెజారిటీ ఆర్టికల్ 61 బేస్డ్ స్పెషల్ మెజారిటీని ఇంపీచ్మెంట్ లేదా అభిశంసన తీర్మానం పెట్టినప్పుడు మాత్రమే ఈ స్పెషల్ బిల్ ద్వారా చేస్తారు. అసలు ఇంపీచ్మెంట్ అభిశంసన తీర్మానం అంటే ఏంటంటే, రాష్ట్రపతిని తొలగించేటప్పుడు ఈ రకమైనటువంటి ఆర్టికల్ 61 బేస్డ్ స్పెషల్ మెజారిటీని ఇంప్లిమెంట్ చేస్తారు. రాజ్యాంగంలో చెప్పబడినటువంటి అతి కష్టతరమైన మెజారిటీ పద్ధతి ఈ ఆర్టికల్ 61 బేస్డ్ స్పెషల్ మెజారిటీ.